కాంగ్రెస్ సంక్షేమ పథకాల వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ నాయకులను గెలిపించుకున్నారని వివరించారు. కొన్ని చోట్ల ఓడిపోయినా నిరాశపడవద్దని ధైర్యం చెప్పారు మంత్రి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత బలహీనపడిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు మంత్రి వివేక్. ఇక భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇంతకు మించిన ఫలితాలు వస్తాయన్నారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల కూడా మనకు ఎక్కువ బలపరచడానికి కార్యకర్తలు లేరు, కార్యకర్తలు అవసరం అని చెప్పి ఆ రోజులలో మనమందరం చూసిన సంగతి. కానీ ఈరోజు మనము ఏ గ్రామానికి వెళ్ళినా కానీ నిజంగా సంతోషమైన విషయం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా చాలా కష్టపడి మన పార్టీని బలపరచాలని చెప్పి అందరూ కూడా పనిచేయడం జరిగింది. నాకు లాస్ట్లో ఏమనిపించింది అంటే రిజల్ట్స్ అన్నీ చూసిన తర్వాత అసలు పోటీ నిజంగా పోటీ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం కాంగ్రెస్ అభ్యర్థులనే పోటీ ఉండే. టీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడే సతీష్ గారు చెప్పారో 17 స్థానాలలో ఏదైతే గెలిచినారో అక్కడ కూడా కేవలము మన కాంగ్రెస్ అభ్యర్థులలో పోటీ ఉన్నందువల్లనే గెలిచారు, కానీ వాళ్ళ బలంతో ఎక్కడ గెలవలేదు రామరెడ్డి సార్ యాదవ్. కేవలం మన ఇద్దరు క్యాండిడేట్లు ఉండడం వలన మనము చీల్చుకొని మనము టీఆర్ఎస్ అభ్యర్థిని గెలవడం జరిగింది. కానీ వాళ్ళు టీఆర్ఎస్ని గెలవడానికి ఏ సీటు కూడా గెలిచే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. సో మనము ఏదైతే ఈ 2 సంవత్సరాలు గ్రామంలో అన్ని చోట్ల కూడా వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేసుకున్నామో రాష్ట్ర ప్రభుత్వము ఏ గ్యారంటీ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము ఇవన్నీ కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. అది ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రిజల్ట్స్ వారు అనౌన్స్ చేసినారో దాంట్లో కూడా కేవలము రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆమోదం ఇవ్వడం జరిగింది. ఇది ఖాళీ ప్రారంభం, ఇంకా మొదలు ఉన్నది. డ్రామా సీను అన్నీ ఉన్నాయి, మీరేం నిరాశపడేది అవసరం లేదు. ఇది కూడా ఒక చాలా మంచి విషయము. సో అందరు కూడా గమనించాలి. ఈ పరిస్థితి ఏదైతే ఎక్కడైతే చాలా పైసలు గుమ్మరించిండ్రు, మన నాయకులను కొన్నారు, ఇవన్నీ కూడా రాజకీయాలలో ఉంటాయి. కానీ దాన్ని మనం ఎట్లా తిప్పి కొట్టాలి ఇంపార్టెంట్. మన స్ట్రాంగ్ కార్యకర్తలు ఉన్నారు అన్ని చోట్ల కూడా, వీళ్ళే చేస్తారు తిప్పి కొట్టడం. అందరూ జోష్లో ఉండండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన చెన్నూరు నియోజకవర్గంని రూపు మార్పు చేసే బాధ్యత నా పైన ఉన్నది. హైడ్రా చొరవతో హైదరాబాద్లో చెరువులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. సంక్రాంతి నాటికి సిటీలో మరో 2 చెరువులు అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల సంక్రాంతి వరకు సిటీలో సుందరీకరించిన మరో 2 చెరువులను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి దశలో 58 కోట్ల 50 లక్షలతో బతుకమ్మకుంట, ఉప్పల్ పెద్ద చెరువు, కుకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడికుంట, గుట్టల బేగంపేట సున్నం చెరువు, శివరాంపల్లి చెరువుల పునర్నిర్మాణ పనులను హైడ్రా చేపట్టింది. వీటిలో బతుకమ్మకుంట పనులు పూర్తి కావడంతో దసరా ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మిగిలిన వాటిలో బమ్రుక్ నద్దహౌలా చెరువు పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కుకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువుల పనులు చివరి దశలో ఉన్నాయి. దీంతో బమ్రుక్ నుద్దౌలా, కుకట్పల్లి నల్ల చెరువులను సంక్రాంతికి సీఎంతో ప్రారంభించాలని హైడ్రా భావిస్తోంది. 1770లో హైదరాబాద్ 3వ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్రుక్ నుద్దౌలా బుమ్రుక్ నుద్దౌలా చెరువును నిర్మించినట్లు తెలుస్తుంది. 100 ఎకరాలకు పైగా ఈ చెరువు విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరంగర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదంటున్నారు స్థానికులు. నిజాం కాలంలో మీరాలం ట్యాంకును రాజులు బుమ్రుక్ నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు. ఈ చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి ఆ దిగువన నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారని చెబుతున్నారు. ఔషధ గుణాలున్న ఈ నీటిని నిజాం రాజులు మాత్రమే ఉపయోగించేవారని తెలుస్తోంది. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు ఉండేవని, ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని చెబుతున్నారు. ఈ నీటిని అరబ్ దేశాలకు కూడా తీసుకువెళ్లేవారంటున్నారు చరిత్రకారులు.
ఆక్రమణలతో కూకట్పల్లి నల్ల చెరువు 16 ఎకరాలే మిగిలింది. రెవెన్యూ, గ్రామ రికార్డుల నుంచి చెరువుకు సంబంధించిన సమాచారం సేకరించిన హైడ్రా 30 ఎకరాలకు విస్తరించింది. FTL పరిధిలో నిర్మించిన 16 కమర్షియల్ షెడ్లను తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలను, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో 4 మీటర్ల లోతు పెరిగింది. చెరువు వద్ద బతుకమ్మ ఆటలకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మలను వేయడానికి ప్రత్యేకంగా చిన్న కుంటను అందుబాటులోకి తెస్తున్నారు. చెరువు చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్ నిర్మించారు. దీన్ని రోజు 600 మంది ఉపయోగిస్తున్నారని, ఆదివారాల్లో చెరువు పరిసరాలు పిక్నిక్ స్పాట్లా మారతాయని అధికారులు అంటున్నారు. చెరువులో ఐలాండ్స్ నిర్మించామని, బోటింగ్ సౌకర్యం, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెద్దవాళ్లు సేద తీరేలా స్పెషల్ రూమ్స్ నిర్మిస్తున్నారు. చెరువుకు నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటుతున్నారు.